నమస్తే. హెల్త్ టిప్స్ తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలను అందించే ఆరోగ్య మంత్రాకి బ్రోకోలీలో బోలెడు పోషకాలున్నాయి. కొందరు దీన్ని ఉడకబెట్టుకుని తింటే ఇంకొందరు గ్రిల్డ్ బ్రోకోలీ లాగిస్తారు. ఇక మరికొంతమంది సూప్స్ తో బ్రోకోలీని ఆస్వాదిస్తారు. ఇటీవల బ్రోకోలీ కాఫీ చాలా మందిని ఆకట్టుకుంటుంది. బ్రోకోలీ కాఫీ వల్ల బరువు తగ్గుతారు. ఇది హెల్తీ డ్రింక్. ఇందులో పోషక విలువలు బోలెడున్నాయి. ఇక దీని తయారీ కూడా సింపుల్. ఇక ఈ సందర్భంగా బ్రోకోలీ కాఫీ తయారు చేసుకునే విధానం, దాన్ని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు, ఇక బ్రోకోలీ కాఫీలో ఉండే పోషక విలువల గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ఇక వివరాల్లోకి వెళితే, బ్రోకోలీని బాగా ఎండబెట్టి మెత్తగా పొడి చేసి సీసాలో భద్రపరచుకోవాలి. ఇక రోజు ఉదయం తాగే కాఫీలో ఈ పొడిని కలిపి తాగితే హెల్తీ డ్రింక్ అవుతుంది. ఇక ఈ కాఫీ ద్వారా బ్రోకోలీలోని పోషకాలు శరీరానికి అందుతాయి. ఇక బ్రోకోలీని కూరగా తినడం కన్నా 2 స్పూన్ల బ్రోకోలీ పొడితో ఎక్కువ ఫలితం ఉంటుంది. బ్రోకోలీ వంటకాలంటే ఇష్టం లేని వాళ్ళు బ్రోకోలీతో చేసిన కాఫీని ఎంజాయ్ చేయవచ్చు. దీన్ని ఆస్ట్రేలియన్ కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ కనిపెట్టింది. ఆకుకూరలు తినని వారికి బోలెడు పోషకాలు బ్రోకోలీ కాఫీ అందిస్తుంది. అంతేకాదు, బ్రోకోలీ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడుతుంది. బ్రోకోలీ కాఫీని వర్షాకాలంలో వేడివేడిగా ట్రై చేయొచ్చు. సో చూసారు కదా, బ్రోకోలీలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇక బ్రోకోలీని తినడం ఇష్టం లేని వారు ఈ విధంగా ఎండబెట్టి పొడి చేసి కాఫీలో 1 టీ స్పూన్ మోతాదులో వేసుకుని తాగితే సరిపోతుంది. అప్పుడు బ్రోకోలీ కూర తిన్నంత పోషకాలు మనకు లభిస్తాయి. ఇక ఈ బ్రోకోలీ కాఫీ తాగడం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు. ఇక మేము అందించిన ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అంతేకాకుండా మేము అందించే హెల్త్ టిప్స్ గురించి, మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ లో రాయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.